అంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దలు ఏది చెప్తే కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు అది నడుచుకునేవాళ్ళు. పెద్దలు చెప్పినట్టుగానే వాళ్ళు వివాహం కూడా చేసుకునేవాళ్ళు. ఆ వివాహాలు కూడా పర్ఫెక్ట్గా ఉండేటివి, విడిపోకుండా ఉండేటువంటి పరిస్థితులు గతంలో. కానీ ఇప్పుడు చూసి అలాంటి పరిస్థితి లేవు, పెద్దల మాట వినేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నా కూడా వివాహాలు కూడా నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీని గురించి ఏం చెప్తారు సార్? నమస్కారం అండి. ఇది చాలా సంక్లిష్టమైన చక్కటి మంచి ప్రశ్న. దీని జవాబు కూడా అంతే విధంగా ఉంటుంది. దీనివల్ల మనము కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోగలుగుతాం ఈ జవాబు వల్ల, ఈ క్వశ్చన్ వల్ల. దానివల్ల అనేక మార్పులు మనం కనుక పాటిస్తే ఖచ్చితంగా అవి సమాజ అభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి, కుటుంబాల శ్రేయస్సు కోసం పనిచేస్తాయి. చట్టం, ధర్మం, న్యాయం అవన్నీ పక్కన పెట్టి మనం సమాజంలో, ప్రకృతిలో మనుషులందరూ ఒక తెగగా అనుకుంటే వాళ్ళల్లో మళ్ళీ కుటుంబాలని మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక వ్యవస్థలో భాగంగా. కుటుంబాల్లో పెద్దలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. ఆ పెద్దలు ఎలా ఉండేవాళ్ళు అంటే ఆదర్శవంతులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఆదర్శం ఎలా ఉండేది, ఎలా చూసేవాళ్ళు అని అంటే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక భగవంతుని స్వరూపుల్లాగా ఉండేవాళ్ళు. దానికి మనము వాళ్ళని చూస్తే ఇరువైపులా, అంటే ఎవరితో వాళ్ళు డీల్ చేస్తున్న కుటుంబంలో ఒక సమదృష్టి కలిగి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఎవరు విమర్శించేదానికి లేకుండా ఉండేటట్టుగా కుటుంబ పెద్ద ఉండేవాడు. దాంట్లో భాగంగా అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే శత్రులు కూడా ఉండొచ్చు. ఇంట్లో ఉండేవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇలా ఎవరైనప్పటికీ అటువంటి వాళ్ళని మధ్య వయస్కుడు అంటారు. ఈ మధ్య వయస్కుడు యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పగా, ప్రేమగా, అనురాగంతో కూడుండేది. న్యాయమైన, ధర్మసమ్మతమైన, విశాల హృదయ గల వ్యక్తి అయి ఉండి సమదృష్టితో ఉండేవాడు అతను. అలా ఉన్నందువల్ల అంటే ఒక సమస్యలు ఏదైనా వచ్చిన కుటుంబానికి వాటిని సానుకూలంగా పరిష్కరించేవాళ్ళు. ఈ పరిష్కార విధానం చూసి అందరి చేత మెప్పు పొందేవాడు ఆయన. ఏ వర్గానికి అన్యాయం కలగని విధంగా ఆయన తీర్పులు, ప్రవర్తన, ఆయన చెప్పే సూచనలు, ఆలోచనలు ఉండేవి అన్నమాట, ఇంట్లో కానీ బయట కానీ. దానివల్ల అతన్ని అందరూ గౌరవించేవాళ్ళు. ఆ గౌరవించటం అతనికి ఉన్న సద్గుణాలను బట్టి ఉండేది. ఇంటి పెద్దకి, లేదా సమాజ పెద్దకి, ఊరు పెద్దకి, ఎవరికైనా కానీ ఒక మంచి సద్గుణం అన్నమాట ఇది. ఆ సద్గుణాల వల్ల అతన్ని ఎక్కువ మంది గౌరవించేవాళ్ళు. అయితే ఈ ఆధునిక జీవితంలో అంత గందరగోళం అయిపోయింది విషయాలన్నీ. మానవ సంబంధాలన్నీ కృత్రిమైపోయి, ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి, రాజకీయ సంబంధాలు అయిపోయినాయి, పదవికి సంబంధించిన సంబంధాలు అయిపోయినాయి, విలువలన్నీ పోయినాయి, సన్నగిల్లిపోయినాయి. సమాజంలో విలువలు లేవు, జవాబుదారితనం లేదు, లెక్క చెప్పాల్సిన పని లేదు, ఎవరిని కూడా ఏమైనా అనటం. ముఖ్యంగా ఈ యూట్యూబ్లు, ఇవన్నీ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చినందువల్ల ఎక్కడో ఏదో ఎవరో తెలియని వాళ్ళతో కూడా మనం ఒక సంబంధాలు పెట్టుకొని వాళ్ళు చెప్పిందంతా కూడా నిజమని నమ్మి, ఇంకా వీడియో రూపంలో కూడా చూపిస్తారు కాబట్టి మన ఇంట్లో జరిగే పరిస్థితిని అర్థం చేసుకోకుండా దానికి వ్యతిరేకంగా మనం పోతున్నాం. కాబట్టి ఇలాంటి కలి ఆవరించిన కలికాలం ముందు ఖచ్చితంగా చెప్పాలంటే పెద్దలు అనేవాళ్ళు లేకుండా పోయారు. కానీ ఖచ్చితంగా ఆ మధ్య వయస్సులు అంటే పెద్దవాళ్ళు ఎంతైనా అవసరం ఉంది ప్రస్తుతం. ఎంతమంది కావాలంటే ఇదివరకు ఒకరే పెద్ద ఉంటే ఇప్పుడు ఇళ్లలో 2-3 ఉంటే కానీ ఆ ఇల్లు నడపడానికి లేదు. వాళ్ళ యొక్క తోడ్పాటు ఇంట్లో కానీ బయట జనజీవనంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగంలో చూసినా కానీ వాళ్ళ యొక్క అవసరం ఎంతైనా ఉంది. సమాజం సక్రమంగా నడవాలంటే ఈ మధ్య వయస్కులు పెద్దవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవము, ఓపిక, శారీరక సామర్థ్యము ఇవన్నిటిని కూడా మిళితం చేసుకొని అందరినీ నడిపించే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేది. దాన్ని మనం పోగొట్టుకున్నాం. అటువంటి భావితరాలకు మార్గదర్శిగా ఉండాల్సిన సద్గుణాలు కలిగినటువంటి మధ్య వయస్కులైనటువంటి పెద్దల యొక్క లోపం కుటుంబ వ్యవస్థ మీద,
ముఖ్యంగా వివాహ వ్యవస్థ మీద చాలా బాగా ఎక్కువగా పడిపోయిందనమాట. ముఖ్యంగా ఏంటంటే శరీరానికి గాయం తగిలితే ఏదో విధంగా మనం మందులు వేసుకొని మాన్పించుకోవచ్చు, కానీ మనసుకు తగిలిన గాయము అంత తొందరగా మానదు. కాబట్టి మన పూర్వులు ఆచితూచి మాట్లాడండి. ఏమండి, ఏ మాట మీరు మాట్లాడుతున్నా ఆ మాట మీద అదుపు లేకుండా మాట్లాడటం కాకుండా అదుపులో పెట్టుకొని మాట్లాడండి. 4 మాటలు మీరు మాట్లాడాలనుకుంటే వాటిలో ఏ మాట ఎదుటి వాళ్ళని నొప్పిస్తుంది, ఏ మాట ఎదుటి వాళ్ళని మెప్పిస్తుంది లేదా మనల్ని మెప్పిస్తుంది అనేది చూసుకొని మీరు మాట్లాడాలి. అట్ట కాకుండా మీరు మాట్లాడితే మీరు మర్చిపోయేది ఏంటంటే మాటకున్న పదును పెద్ద మంచి కత్తికి కూడా లేదంట. మాటకున్న పదును మంచి కత్తికి కూడా లేదంట. సో మంచి కత్తితో కొయ్యాలన్నా కానీ పదును లేక పడిపోద్ది. కానీ మీరు అనే మాట వల్ల అది కత్తికున్న పదును కంటే ఎక్కువగా పనిచేసి ఎదుటి వాళ్ళని మార్చగలదు, లేదా అది మన మీదనే రివర్స్ చేయగలుగుతుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళ యొక్క మనసుని, మనిషిని, వాళ్ళ మనస్తత్వంలో ఉన్న భావాల్ని మార్చి మన మీద గౌరవం, సమాజం మీద ఒక మంచి దృక్పథంతో దాన్ని అభివృద్ధి చెందే దానికోసంగా అతను పాటుపడేటట్టుగా నీ మాట ఉండాలి. అలా కాకుండా కఠినమైన వాక్కులు నువ్వు కనుక చేస్తే నువ్వు దాని ఏంది అగ్గి పెట్టబడలే, ఆ మాటలే అగ్గి పెట్టేస్తాయి. కాబట్టి శరీరంలో అగ్నితో కాలిస్తే టైం పడుతుంది. శరీరాన్ని అగ్నితో కాలిస్తే కొంత టైం పడుతుంది. అది బూడిదయ్యి అంతా దానికి. కానీ అదే కనుక నువ్వు మాట అంటే వెంటనే అది ఎక్కేస్తుంది పాయిజన్ లాగా. ఆ గాయము చాలా దూరం ప్రవేశిస్తాయి. ఆ మరకలు అలాగే ఉండిపోతాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అన్నమాట మాటల వల్ల. కాకపోతే కాలినప్పుడు ఆ తగిలిన గాయం మానడానికి కొంతకాలం బట్టి అది మాయమైపోయి మన శరీరంలో మళ్ళీ మామూలు రూపు వస్తుంది. కానీ చిరకాలంగా ఈ గాయం అనేది, మనసుకు తగిలిన గాయం మాటల వల్ల నిలిచిపోద్ది అన్నమాట. నువ్వు ఎవరిని గురించి తప్పుడు ఉద్దేశంతో లేకపోతే అదుపు లేకుండా మాట్లాడతావో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవితకాలం మొత్తం శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. నీకు శత్రువులు అవుతారు, కుటుంబానికి శత్రువులు అవుతారు. దానివల్ల విడాకుల దాకా వెళ్ళిపోతాయి భార్యాభర్తల మధ్యలో మాటలైతే. కాబట్టి విల్లు నుంచి బాణాన్ని మనం వదిలినప్పుడు అది మన దగ్గర నుంచి ఆ బాణం వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. అదేవిధంగా వాక్కు విషయంలో కూడా మనం సదా జాగరూకై ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే మనం ఎక్కుపెట్టి వదిలిన బాణం ఎదుటోడి గుండెల మీద తగిలి వాడి అంతమైపోతాడని మనం అనుకుంటాం. కానీ వాడు అంతమయ్యేదానికంటే వాడు మనల్ని అంతం చేసేదానికి శత్రువు ఇచ్చేస్తాడనమాట. అందుకని మనం చాలా పెద్దలు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటారు. సో మన నోరును బట్టే మన యొక్క ఊర్లో మనకు మంచితనంగా మనల్ని ట్రీట్ చేస్తారా లేదని ఉంటుంది. అట్లే కుటుంబంలో కూడా పర్టికులర్లీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆ అమ్మాయి వేరే ఇంట్లో నుంచి వస్తుంది. మన వ్యవస్థలో ఎక్కువగా ఇల్లరికం అల్లుడి కంటే అమ్మాయే అబ్బాయి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆమెతో మాట్లాడేటప్పుడు ఉదాహరణకి ఆమె పేరు ఏదో ఉందనుకోండి, భార్య పేరు సుగుణమ్మ అని ఉందండి. సుగుణ గారు అని భర్త కనుక పిలిస్తే ఆమె కూడా రామచంద్ర గారు అంటుంది. సో ఆప్యాయంగా అనురాగంతో భార్యతోటి భర్తతోటి భార్య ఉంటే వాళ్ళిద్దరు ఆదర్శపాయలు అవుతారు. వాళ్ళని చూసి పిల్లలు కూడా చక్కగా అవి నేర్చుకుంటారు. వీళ్ళందరూ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ పెద్ద కూడా అరే నా కోడలు వచ్చింది, నా కొడుకు కోడలు ఇంత ఆప్యాయంగా ఉన్నారు, కాబట్టి ఇలాంటి ఆప్యాయంగా ఉండే ఇంటికి నా కూతుర్ని పంపించాలని కూతుర్ని సెలెక్ట్ చేసేటప్పుడు పెళ్ళిళ్ళు చూసేటప్పుడు కూడా అట్లా చూస్తారన్నమాట. ఆదర్శపాయమైనటువంటి జీవనం సాగిస్తారు.